అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ రాజ్మాతో మసాలా కర్రీ ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. ఉడికించిన రాజ్మా 1 కప్పు, సన్నగా కట్ చేసిన ఆనియన్ 2, టమోటా 2 తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర, సాల్ట్ రుచికి సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పసుపు కొద్దిగా, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్. పాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి వేయించి, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి కొద్దిగా వేయించిన తరువాత రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించిన తరువాత టమోటా పేస్ట్ కూడా వేసి కొద్దిగా మగ్గిన తరువాత కారం, ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసి కొద్దిసేపు వేయించిన తరువాత కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఉడికించిన రాజ్మాను వేసి కొద్దిసేపు ఉడికిన తరువాత గరం మసాలా కూడా వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాలు ఉడికించిన తరువాత ఫైనల్గా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసి దింపేసేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా మసాలా కర్రీ రెడీ. రాజ్మాలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉన్న ఫైబర్ కంటెంట్ కడుపు నిండిన అనుభూతిని కలిగించి ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.